తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుంటే పెద్ద భోగం పెట్టి ఆ విధంగా ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి. గయాసుడు అని ఆయన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఆయన ఇక్కడే ఉండాలని చెప్పి వరం కోరుకున్నాడు. ఈ శరీరం మీదే ఇక్కడ ఒక హోమం తయారు చేస్తూ ఉన్నారు. అలాగే పిండ ప్రధానాలు కూడా చనిపోయిన వారందరికీ మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం. మరి ఇక్కడ నుంచి చెప్పాలంటే చాలా ఉందండి ఈ చరిత్ర. అందుకే ఈ నదికి గయా అనే పేరు వచ్చింది. ఇది ఇప్పటి కాదండి, కొన్ని వేల సంవత్సరాల నాటి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ గయలో స్నానం చేసి మన మోక్షం పొందడమే కాకుండా మన పితృదేవతలకి, మన తాతలకి, అమ్మమ్మలకి, మన అమ్మలకి, తాతలకి, మన ముత్తాతలకి కూడా ఇది ఎంతో మోక్షాన్ని కలిగించేది. మనకు తెలిసినా తెలియకపోయినా వచ్చి వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇమ్మని ఈ దయాసుని కోరుకోవాలి. అలాగే భగవంతుడు ఎప్పుడు నా నెత్తి మీద కాలు కోరుకోగా వామన అవతారం ఎత్తి ఆ విష్ణుమూర్తి ఇక్కడే పాదాల వరకే ఆయన నెత్తి మీద కాలు పెట్టినట్టు పాదాల వరకే దర్శనం ఉంటుందంటే గర్భంలో. ఈ విధంగా ఈ నదిలో స్నానం చేసి వామన అవతారమైన ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటే ఇహపరంలో మోక్షానికి ఎటువంటి పరువు లేదండి. మనం మోక్షాన్ని పొందాలి అంటే ఒక్కసారి గయా రావాలి, ఒక్కసారి నదిలో స్నానం చేయాలి. మనమే కాకుండా మన పితృదేవతలకు కూడా తర్పణాలు వదలొచ్చు. అట్లాగే పోయిన మనం కూడా నదిలో స్నానం చేసి మన మోక్షాన్ని పొందుతాం. జై నారాయణ. ఓం నమో వామదేవాయ.